మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ సాలిగాం గ్రామంలో మొన్న జరిగినటువంటి గన్ ఫైరింగ్ కేసులో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ సాలిగాం గ్రామానికి చెందిన గోలేటి శంకర్ దంపతులకు 2 కూతుర్లు 2 పిల్లలకి పెళ్లిళ్లు అయినాయని, గోలేటి శంకర్కి ఉన్న ఆస్తిలో అప్పటికైనా 2 అల్లుళ్లకు సారీ సమంగా ఇస్తానని శంకర్ చెప్పడం జరిగిందని, ఈ క్రమంలో గోలేటి శంకర్ చిన్న అల్లుడిని మామ అయిన శంకర్ చిన్న అల్లుడిని దత్తతగా తీసుకుని చిన్న అల్లుడికి భూమిలో వాటా కింద 2 వాటాలు ఇస్తానని మామ శంకర్ చెప్పడంతో వాళ్లపై పగ పెంచుకున్న నిందితుడు నరేందర్ ఎలాగైనా అత్త మామను చంపాలని డిసైడ్ చీకొని నరేందర్ కరీంనగర్లో పనిచేసే దగ్గర ఒక వ్యక్తి పరిచయంతో బీహార్కి పెళ్లికి వెళ్లి పిస్టల్ను అక్కడ కొనుగోలు చేసుకుని వచ్చాడని, ఆస్తి కోసమే అత్త మామను చంపాలనుకున్నాడని ఏసీపీ వెల్లడించారు. ఈ ఫైరింగ్ అనేది దాంట్లో మన నేరస్తుడు గోమాస నరేందర్, అతనిది మాలగుర్జాల గ్రామము, బెల్లంపల్లి మండలం మాలగుర్జాల గ్రామము. 8 సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలము సాలిగాం గ్రామానికి చెందినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురు నుంచి పెళ్లి చేస్తారు 8 సంవత్సరాల క్రితం. ఆమె పేరు బేబీ. సో ఆమె వృత్తిరీత్యా నర్సు. పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు, 2 భార్యాభర్తలు. కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు. ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కట్నంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకులు లేరు, 2 కూతుర్లే కాబట్టి మాకు ఉన్నటువంటి 8 ఎకరాల భూమిలో ఆస్తి సరిసగం మంచిస్తాము అని చెప్తారు. కానీ ఆ తర్వాత ఇతను అడగడము చాలాసార్లు, తర్వాత భార్యను కొట్టడం ఇవి జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు. సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట గొడ్డలు తీసుకొని పోవడం జరుగుతుంది. సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతన్ని అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు. కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు అదొకటి. తర్వాత ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తామన్నారు, ఇస్తలేరని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ గోలే